మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 42వ వచనమును పఠించుకొని వాక్య ధ్యానముగా వించుకుందాం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. చాలు. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగములో అంతకుముందు చనిపోయినటువంటి చిన్నది, ఇంచుమించుగా 12 సంవత్సరముల ప్రాయము కలిగినటువంటి ఆ బిడ్డ లేచి నడిచినట్లుగా మనం వాక్యములో చూస్తూ ఉన్నాం. లోకరీతిగా సాధ్యపడనటువంటి ఈ ఘనమైనటువంటి స్వస్తి భాగ్యము ఆ బిడ్డ జీవితములో జరుగుట కొరకు ఏ పునరుద్ధాన స్థితి ఆ బిడ్డకిచ్చినటువంటి తండ్రి కలిగినటువంటి వారుగా ఉన్న కారణాన్ని బట్టి ఆ స్వస్తి భాగ్యాన్ని తన కుమార్తెకు అందించటానికి మార్గము సరళమైంది అనేటువంటిది కొద్దిగా ధ్యానం చేద్దాం. ప్రియులారా, శరీర సంబంధమైనటువంటి స్వస్థతకు కావలసినటువంటిది ఏమిటి అంటే దేవుని యందు విశ్వాసములో పునరుద్ధాన స్థితి. విశ్వాసం అందరికీ ఉంటుంది, కానీ ఏ కార్యం జరగటానికి ఎంత విశ్వాసము అవసరమో అంత విశ్వాసము కలిగినటువంటి వారుగా ఉన్నప్పుడు మాత్రమే కార్యం అనేటువంటిది సఫలమవుతుంది. అందుకే పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయించిన మాట, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. మనము విత్తేటువంటి విశ్వాసమును బట్టి మనము కోసేటువంటి స్వస్థత అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అని మనము గుర్తించవలసినటువంటి వారముగా ఉన్నాం. ధ్యానపరుని వృద్ధి అనేటువంటి సందేశములో దైవజనులు తెలియచేస్తూ విశ్వాసికి విశ్వాసాభివృద్ధి కావాలి అని తెలియచేశారు. విశ్వాసాభివృద్ధిలోనే శరీర జీవిత సంబంధమైనటువంటి అభివృద్ధి కూడా ఆధారపడి ఉంటుంది అని దైవజన్య యొక్క మాటలను మనము గుర్తించవలసిన వారముగా ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చినటువంటి అనేక మంది అనారోగ్యవంతులతోనైనా ఆపదలోనున్న వారితోనైనా ప్రభువు చెప్పిన మాట, నీ విశ్వాసము చొప్పున నీకు కలుగునుగా కానీ ప్రభువు మాట్లాడారు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అని ప్రభువు తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక దేవుని యందు విశ్వాసము ప్రతి ఒక్కరూ కలిగినటువంటి వారుగా ఉంటారు, కానీ విశ్వాసం యొక్క స్థాయిని బట్టి దేవుని మీద ఆధారపడేటువంటి విధానము కూడా ఆధారపడి ఉంటుంది. తద్వారా మన యొక్క సమస్యల్లో నుంచి, మన ఇబ్బందుల్లో నుంచి, మన ప్రతి అవసరములో నుంచి మేలు పొందటం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అని గుర్తించాలి. చూడండి, ఆయా పరిస్థితుల్లో నుంచి బయటికి రావటానికి మన కష్టము సరిపోతుంది అనే ఉద్దేశముతో శక్తికి మించి కష్టపడేటువంటి వారముగా ఉన్నాం. సమయమంతటినీ కూడా కష్టము చేయటానికి వాడుకునేటువంటి వారముగా ఉన్నాం.
కానీ సత్యవేద గ్రంథంలో దేవుడు సెలవిచ్చినటువంటి మాట, ఒకని కష్టార్జితము యెహోవా ఆశీర్వాదము వలన వృద్ధియగును అని తెలియచేశారు. కనుక దేవుని యొక్క ఆశీర్వాదము అందుకోవటానికి విశ్వాస జీవితములో ప్రయాసపడినటువంటి అనుభవం అనేటువంటిది అవసరం. ఎన్ని గంటలు దినమునకు మనం పనిచేసినప్పటికీ కూడా మన యొక్క కష్టాన్ని దేవుడు దీవించకపోతే మన జీవితంలో ఫలింపు అనేటువంటిది ఎలాగైతే రాదో, అనారోగ్యం కలిగినప్పుడు ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా, ఎంత ఖరీదైనటువంటి మందులు వాడినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా పరిపూర్ణమైనటువంటి స్వస్తి భాగ్యము అనేటువంటిది కలగాలి అంటే సాధ్యపడనటువంటి సంగతి అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. అందుకే దైవజనులు చెప్పిన మాట, ప్రార్థించి పూర్తి చేస్తారు ఎవరైనా, నీ దీవెనతో ఔషధము వేసుకొందును అని తెలియచేశారు. ఔషధము వాడుతూ ఉన్నప్పటికీ కూడా ఔషధమును ఏం చేయాలి అంటే, ఔషధమునకు ప్రార్థన అనేటువంటిది అవసరం. పరిశుద్ధ గ్రంథములో అనేక సందర్భాలు ఉన్నాయి. నయమాను విషయములో నీళ్లను దేవుడు ఔషధముగా మార్చినటువంటి సంగతి మనకు తెలుసు. హిజ్కియా విషయములో అంజూరపు పండ్ల ముద్దను దేవుడు ఔషధముగా మార్చినట్లుగా మనం చూసేటువంటి వారముగా ఉన్నాం. ఇలాగున ప్రభు శరీరధారిగా వచ్చిన కాలములో అనేకమైనటువంటి కార్యములు కూడా చేశారు అని మనకు తెలుసు. బురద చేసి కనుల మీద రాసి పలానా చోటుకు వెళ్ళి ఆ శిలోమయ అనేటువంటి కోనేటి దగ్గరికి వెళ్ళి కడుగుకో, కళ్ళు కడుగుకో అని అన్నప్పుడు ఆ బిడ్డకు స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు మాట మాత్రము చేత స్వస్థతను అనుగ్రహించేటువంటి వారుగా ఉన్నారు. అలాగే స్పర్శ ద్వారా స్వస్థతను అనుగ్రహించేటువంటి వారుగా ఉన్నారు. అలాగే మన చేతిలో ఉన్నటువంటి దేవుడిచ్చిన సదుపాయాల ద్వారా కూడా మనకు మేలు అనేటువంటిది దేవుడు అనుగ్రహించేటువంటి వారుగా ఉన్నారు. దీని ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి సదుపాయాల ద్వారా కూడా దేవుడు మనకు అవసరమైనటువంటి మేలును అనుగ్రహించేటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. దైవజనులు చెప్తూ, శరీర సంబంధమైనటువంటి వృద్ధికి ఆహారము, నీరు, గాలి ఎలాగో అవసరమో, ఆత్మ సంబంధమైనటువంటి వృద్ధికి బైబిల్ జ్ఞానములో వృద్ధి అనేటువంటిది అవసరం అని తెలియచేశారు. కాబట్టి ఈ సందర్భానికి అన్వయముగా విశ్వాసములో వృద్ధిని బట్టి మనం పొందేటువంటి స్వస్తి అనేటువంటిది, స్వస్థత అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అందుకే కొంచెం పునరుద్ధానము అనే మాటకు ఉన్న స్థితి కంటే పై స్థితిలోనికి వెళ్ళటం అనేటువంటి మాటను అన్వయిస్తూ, విశ్వాసములో దినదినము మనము పునరుద్ధానులమవుతూ ఉండాలి. గత దినము కంటే ఈ దినము మన యొక్క విశ్వాసము వృద్ధిలోనికి వచ్చినటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు అవసరమైనటువంటి ప్రతి విధమైనటువంటి స్వస్తిని అందుకోవటానికి మార్గము సరళమవుతుంది అని మనం గ్రహించాలి. సరే, ఇక్కడ మనం చూస్తే చదవబడినటువంటి వాక్య భాగంలో చనిపోయినటువంటి కుమార్తె లేచి నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఏ రీతిగా ఈ గొప్ప అద్భుతం జరిగింది
అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటి సంగతి మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. రైట్. యేసు ప్రభువారు సముద్ర తీరముననుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరనునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. చాలండి, బాగా గ్రహించండి. తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డలకు మేలు కలగటానికి తల్లిదండ్రుల యొక్క విశ్వాసమును వృద్ధి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి చెప్పండి? ఓసారి నిన్నటి దినమందు గ్రూప్లో ఒక మాట అయ్యగారు రాసినటువంటి మాట మీకు పెట్టినట్టు గుర్తు. ఎవరైనా చూడగలిగితే పిల్లలు తల్లిదండ్రుల చేతిలో బాణముల వంటి వారు గనుక పిల్లలను ఎటు వంచినా వారు అటు వంగుదురు. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వారి యొక్క విశ్వాసమును బట్టి పిల్లలైనటువంటి వారిని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళటానికి మార్గము సరళమవుతుంది. సరే, దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డల విషయంలో వారికి మేలు జరుగుట కొరకు ఏం కావాలి అని మనం చూస్తే, తల్లిదండ్రుల దగ్గర తల్లిదండ్రులుగా డబ్బులు ఉండాలి మన పిల్లల్ని పెద్దోళ్ళని చేయటానికి అని అనుకుంటాం. కానీ ఈ శతాధిపతి బాగా గ్రహించండి, తన చనిపోయినటువంటి కుమార్తెను బ్రతికించుకోవటానికి డబ్బు మీద ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడ్డారు. ఎవరి మీద చెప్పండి? దేవుని మీద ఆధారపడినటువంటి వారుగా ఉన్నారు. కనుక తల్లిదండ్రులుగా మీకు ఇచ్చేటువంటి సలహా ఏమిటి అంటే, మన పిల్లలైనటువంటి వారి జీవితంలో ఏ విధమైనటువంటి మేలు కొరకైనా మనము దేవుని యందు విశ్వాసము ద్వారా వారికి అవసరమైనటువంటి మేలు అందించటానికి ప్రయాసపడినటువంటి వారముగా ఉండాలి. అదే విశ్వాసాన్ని పిల్లలైనటువంటి వారికి కూడా నేర్పించినటువంటి అనుభవములోనికి రాగలిగితే వారి భవిష్యత్తు దీవెనకరముగా ఉంటుంది అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కుమార్తెను ఆ తండ్రి ఎలా బ్రతికించుకోగలిగాడు అని అంటే, పిల్లరా, తాను తనకున్నటువంటి ఉద్యోగము ద్వారా వచ్చినటువంటి ధనము మీద ఆధారపడలేదు, ఉద్యోగములో తన మీద ఆధారపడేటువంటి తన క్రింద పనిచేసే వారి మీద ఆధారపడలేదు, లేదా పై అధికారుల దగ్గరకు కూడా ఆయన వెళ్ళి తనకున్నటువంటి సమస్యను చెప్పుకున్నట్లుగా కనిపించటం లేదు. కానీ ఏం చేశారు చెప్పండి? అయ్యో, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. బాగా గ్రహించండి. ఏమిటి ఈయన జీవితములో విశ్వాస పునరుద్ధానము అని అంటే, బహుశా అంతకుముందు అనేక పర్యాయాలు యుద్ధాలు చేసి రావలసి ఉండవచ్చు. దాని నిమిత్తము రాజుగారిని ఆశ్రయించేటువంటి, తన కింద పనిచేసేటువంటి సైన్యాన్ని కూడా ఆశ్రయించేటువంటి అలవాటు కలిగిన వాడైనప్పటికీ కూడా ఎప్పుడైతే తన బిడ్డకు సంభవించకూడనటువంటి ప్రతికూలత సంభవించిందో వారిని ఆశ్రయించేటువంటి వాడుగా కనబడలేదు. కానీ ఏం చేశారంట? ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఇది మనం గ్రహించాలి. ఏం చేశారు చెప్పండి? సామెతల గ్రంథములో సామెతల గ్రంథకర్త ద్వారా మాట్లాడుతూ, తల్లి వేకువలో లేచి తన పిల్లల కొరకు
ప్రార్థన చేయాలి అని తెలియచేశారు. ఏం చేయాలంటండి? తల్లి వేకునే లేచి తన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. భక్తులైనటువంటి వారు చేసినటువంటి పని, గతకాలపు భక్తుల పని ఏమిటో తెలుసా? 3 గంటలకు లేచి కాళ్ళు చేతులు కడుగుకొని వారికి ఇచ్చినటువంటి పిల్లల దగ్గరకు వెళ్ళి మోకరించి ఆ తల్లి తన యొక్క హస్తాన్ని బిడ్డల మీద ఉంచి ప్రార్థన చేసేటువంటి అలవాటు కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆ రీతిగా ప్రార్థన చేసినటువంటి తల్లులైనటువంటి వారు వారి యొక్క సంతానాన్ని కాపాడుకున్నటువంటి వారుగా, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. గతకాలములో బైబిల్ మిషన్లో పనిచేసినటువంటి యోసేపు గారు అనేటువంటి పాదిరి గారు, ఆయనకు 4 కుమార్తెలు. 4 కుమార్తెలకు కూడా ఈ రీతిగా తెల్లవారుజామున లేచి ఆయన ప్రార్థన చేసి బిడ్డలను సన్నిధిలో పెట్టడాన్ని బట్టి 4 కుమార్తెలు కూడా ప్రవచించేవారుగా దీవించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, మన పిల్లల కొరకు మనం చాలా ప్రయత్నాలు చేస్తాం. మంచి మంచి స్కూళ్ళు వెతుకుతాం, ఏమండి, ఇంకా ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ ప్రాముఖ్యముగా మనము దేవుని మీద ఆధారపడాలి. మన పిల్లల కొరకు ఎవరి మీద ఆధారపడాలి? చూసారా, కనుక ఆయన శతాధిపతి అయినప్పటికీ కూడా ఏ స్థితిలోనికి వచ్చారు అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారంటండి? ఆయన పాదాల మీద పడిన వారుగా ఉన్నారు. విశ్వాస జీవితంలో పునరుద్ధాన అనుభవం, ఎదిగిన స్థితి ఏమిటో చెప్పనా? తగ్గించుకొనుట. ఏంటండి? విశ్వాసంలో నేను ఎదిగాను అంటానికి గుర్తేంటంటే, నేను ఎంత తగ్గించుకున్నాను అనేటువంటిదే సరైనటువంటి గుర్తు. యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినటువంటి ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. శతాధిపతి, ఉన్నతమైనటువంటి ఉద్యోగము కలిగినటువంటి వారుగా ఉన్నారు రోమా సామ్రాజ్యములో. అంత ఉన్నతమైనటువంటి ఉద్యోగములో ఉండి కూడా తనను తాను దేవుని ఎదుట తగ్గించుకునేటువంటి అనుభవములోనికి దేన్ని బట్టి రాగలిగారో తెలుసా? ఆయన విశ్వాసాన్ని బట్టి. బాగా గ్రహించండి. విశ్వాసములో ఎదుగుతూ ఉన్నాము అంటే పిల్లరా, చెప్పక తప్పదు, మనలను మనము తగ్గించుకున్నటువంటి అనుభవాన్ని కనబరిచినప్పుడే విశ్వాసములో ఎదిగినట్లు గుర్తు అని మనం గుర్తించాలి. ఇలాగున తాను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు రావటం, ఆయన చూడటం మాత్రమే కాదు, కానీ ఆయన విశ్వాసములో ఎదుగుదల లేదా పునరుద్ధాన స్థితి ఏంటి చెప్పండి? ఆయన పాదాల మీద పడే అంత తగ్గించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేశారండి? ఆయన పాదాల మీద పడే అంతగా తనను తాను తగ్గించుకోవటం ద్వారా ఏం కనబరిచారు అంటే, తన విశ్వాస వృద్ధిని కనబరిచారు. దేవుని యొద్దకు రావటం గొప్ప సంగతి అంటే, అంతకంటే గొప్ప సంగతి దినదినము మనము విశ్వాసములో పునరుద్ధానులమవుతూ ఉండాలి. అంటే విశ్వాసములో ఎదుగుదలలోనికి వస్తూ ఉండాలి. గతకాలములో ఉన్నటువంటి విశ్వాసము కంటే ఈ క్షణములో విశ్వాసము వృద్ధి కావాలి. అప్పుడే దైవికమైనటువంటి స్వస్థతలు, ఆత్మ సంబంధమైనటువంటి మేలులు మనం అందుకోవటానికి మార్గము సరళమవుతుంది అని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువును చూడటం మాత్రమే కాదు, కానీ ఆయన పాదాల మీద పడుట అనేటువంటిది ఆయన తగ్గింపునకు, దేవుని మీద ఆధారపడినటువంటి స్థితికి సాదృశ్యం. దేనికండి? నేను పూర్తిగా నీ మీదే ఆధారపడుతున్నానయ్యా అంటానికి గుర్తేంటి? కాళ్ళ మీద పడిపోవటం. చూసారా స్నేహితులారా, గమనించండి.
ఈ రీతిగా పరిపూర్ణముగా సాగిలపడినటువంటి అనుభవములోనికి వచ్చారు. మొదటి అనుభవం ఏమో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చుట. వచ్చిన తరువాత ఇక ప్రతి సందర్భాన్ని మీరు గమనిస్తూ వస్తే మేలు పొందేంత వరకు విశ్వాసంలో ఎదుగుతూనే ఉన్నారు, పునరుద్ధానుడు అవుతానే ఉన్నారు. ఆ రెండవ అనుభవములో సాగిలపడుట అనేటువంటి అనుభవములోనికి వచ్చారు. మూడవదిగా మనం చూస్తే 23వ వచనం మనం చదివితే, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది. అమ్మా, అది బాగుపడి బ్రతుకున్నట్లు గ్రహించండి. తన చిన్న కుమార్తె ఉన్నటువంటి స్థితిని ఎరిగి కూడా, ఏ స్థితిలో ఉన్నదంట? చావనై ఉన్నది. ఆ స్థితిలో కూడా ఎక్కడికి వచ్చారు? ప్రభు దగ్గరకు వచ్చారు. బాగా గ్రహించండి. సహజంగా అటువంటి స్థితిలో తల్లిదండ్రులైనటువంటి వారు ఏం చేయాలనుకుంటారు? బిడ్డలను హత్తి ఉండాలి అని అనుకుంటారు. కానీ నేను నా బిడ్డను హత్తి ఉండుట కంటే, చెప్పునానా, నేను దేవుణ్ణి హత్తి ఉంటే నా బిడ్డకు మేలు. అందుకే దేవదాసయ్య గారు చెప్పిన మాట, నీవు నా పని మీద ఉండుము అని దేవదాసయ్య గారితో దేవుడు చెప్పినటువంటి వైనాన్ని గుర్తించండి. కనుక గ్రహించండి, చాలా సందర్భాల్లో పిల్లల కొరకు దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి నేటి కాలపు భక్తుల్లో చూస్తాము. కానీ స్వస్తి భాగ్యం అందుకున్నటువంటి ఈ భక్తుల్లో ఏం కనబడతా ఉందంటే, పిల్లలకు మేలు జరుగుట కొరకు దేవునికి దగ్గరైనటువంటి వాడుగా ఉన్నాడు. ఎంత మెచ్చుకోవాలి! ఎవరి దగ్గర అయ్యారు? ఎవరి కొరకు? తన పిల్లలకు మేలు జరుగుట కొరకు. బాగా గ్రహించండి స్నేహితులారా, ఆలోచన చేయండి. చాలా సందర్భాల్లో దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితిని మన జీవితాల్లో కలిగినటువంటి వారముగా ఉన్నాం. కానీ పిల్లరా, నేను ఇక్కడ ఉండటం వల్ల మేలు కంటే, నేను దేవుని దగ్గర, దేవుని పాదాల మీద పడితే, దేవునికి దగ్గరగా ఉంటే నా బిడ్డకు మేలు జరుగుతుంది అనేటువంటి విశ్వాసము ఈ యొక్క శతాధిపతి గారి కలిగినటువంటి వారుగా ఉన్నారు. అదే విశ్వాసములో ఎదుగుదల. ఇంటిలోనే ఉండి ప్రార్థన చేసుకుంటే చాలదా అనేటువంటి స్థితిలో నుంచి, అమ్మో నా దేవుణ్ణి నేను ఆశ్రయించకుండా ఎలాగూ ఉండగలను అని దేవుని పాదాల మీద పడినటువంటి అనుభవములోనికి, విశ్వాసములో వృద్ధిలోనికి రావాలి. దేవుని యొక్క అధికారము, దేవునికి ఉన్నటువంటి శక్తి, దేవుని ప్రేమ గ్రహించినటువంటి వారు పిల్లరా దేవుని పాదాల మీద పడినట్లుగా మరి దేనిని, ఎవరిని ఆశ్రయించటం అనేటువంటిది సాధ్యపడని సంగతి అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో చాలా సందర్భాల్లో, ఏంటమ్మా గుడికి రాలేదంటే మీకేం తెలుసండి పరిస్థితి మారైపోతుందండి, ఏమైపోతుంది. కనుక చూసారా స్నేహితులారా, గమనించండి అని మనం వాపోయే వారముగా ఉంటాం. కానీ ఈ సహోదరుడు పరిస్థితి వైపు చూడలేదు, కానీ ఆ పరిస్థితిలో నుంచి విడిపించేటువంటి దేవుని యొద్దకు పరిగెత్తి వచ్చినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకటిగా మనం చూస్తే 23వ వచనాన్ని మనం కొంచెం ముందుకు చదివితే అక్కడ వ్రాయబడినటువంటి మాట, బతిమాలు కొన్నారు అని మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారిని ఏం చేశారంట? ఏదో మొక్కుబడిగా వచ్చి ఒక ప్రార్థన చేసి వెళ్ళిపోలా. ఏం చేయాల? బ్రతిమలాడుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే, నీవేయని నమ్మిక యేసు నాకు, నీవేయని నమ్మిక
కాబట్టి అలాగున యేసుక్రీస్తు ప్రభువారే సర్వస్వము అనేటువంటి స్థితిలోనికి వచ్చి ఏం చేస్తూ ఉన్నారంటే ఆయనను బ్రతిమాలుకునేటువంటి వారుగా ఉన్నారు. విశ్వాసములో మరొక మెట్టు ఏమిటి అంటే పిల్లరా, ప్రభువును ఒక సమస్య గురించి అడిగేటప్పుడు బ్రతిమాలుకున్నట్లుగా వేడుకున్నటువంటి అనుభవములోనికి రావటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఈ పని నువ్వు ఎందుకు చెయ్యవు అని అడగటానికి ఎంత గొప్ప భక్తునికి కూడా ఏమీ లేదు చెప్పండి, అర్హత లేదు. ఇది మనం గ్రహించాలి. కనుక ఆలోచన చేస్తే ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని బ్రతిమాలుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. వైద్యులను బ్రతిమాదుకోలేదు, ప్రాధేయపడలేదు, లేకపోతే ఏమండి ఇంకా అనేకమైనటువంటి ప్రయత్నాల వైపు పరిగెత్తలేదు, కానీ ప్రభువును బ్రతిమాలుకున్నటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే దైవజనులు పాడుతూ చెప్పారు, బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించండి అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ప్లరా ప్రభువును ఆ బ్రతిమాలుకోవటంలో ఎంతగా తాను ప్రభువు మీద ఆధారపడుతున్నాను అనేటువంటి సంగతిని వెల్లడిలోనికి తీసుకొని వచ్చినటువంటి వారుగా ఉన్నారు. మరి ఒకటిగా మనం చూస్తూ ఉన్నప్పుడు మార్కు సువార్తలోని 5వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి, అంటే ప్రభువు అక్కడికి వచ్చినటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, ఆ సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళ్ళలా. ఈ మధ్యలోనే ఏం జరిగిపోయింది చదవండి. సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, చాలు. పోరి నాయనో, చూసారా, చావనయ్యున్నటువంటి పరిస్థితి మధ్య వస్తే ఏ వార్త వినబడింది చెప్పండి? చనిపోయింది అనేటువంటి వార్త వినబడినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఆ సందర్భములో కూడా ఆయన ఏం చేయలేదు అంటే ప్రభువును విడిచిపెట్టలా. బాగా గ్రహించండి. ఇంకెందుకు అని అనలా. నిజం, ఈ సత్యాన్ని మనము గ్రహించాలి. అందుకే దైవజనులు పాడుతూ అన్నారు, జరుగు కార్యములందు నీకే కీర్తి. రైట్. కనుక ఇక్కడ మనం చూస్తే తాను ఏది ఆశించి వచ్చారో దానికంటే ప్రతికూలమైనటువంటిది ఏది జరగకూడదు అని ప్రభు దగ్గరికి వచ్చారో అదే జరిగినప్పటికీ కూడా ప్రభువును విడిచిపెట్టనటువంటి విశ్వాసం. ఏ విశ్వాసం చెప్పండి? ఆశించినటువంటిది దొరకకపోగా మరింత వేదన కలిగించేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ప్రభువును విడిచిపెట్టనటువంటి విశ్వాసములోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఏ వార్త అయితే వినకూడదు అని అనుకున్నాడో ఆ వార్త వినినప్పుడు కూడా ఏం చేయలేదు చెప్పండి? ఆయన వేదన చెందలేదు. ఎందుకో? చావనయ్యున్న కుమార్తెను లేవనెత్తగలిగినటువంటి దేవుడు చనిపోయిన కుమార్తెను లేవనెత్తలేడా? ఇది ఆయన విశ్వాసం. ఏంటండి? చావనయ్యున్న కుమార్తెను లేవనెత్తగలిగినటువంటి దేవుడు చనిపోయిన కుమార్తెను బ్రతికించలేడా? చూసారా, ఏమాత్రము సూచన కనబడకపోయినప్పటికీ కూడా విశ్వాసములో తరుగుదల లేదు, కానీ విశ్వాసములో వృద్ధి ఉన్నది. ఇదే విశ్వాస పునరుద్ధానం అంటున్నాను నేను. ఈ పునరుద్ధానం విశ్వాస పునరుద్ధానం. కనుక ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే అంత ప్రతికూలమైనటువంటి స్థితిలో కూడా తాను ఏం చేస్తూ ఉన్నారంటే కలవరము చెందలేదు అని మనం చూస్తూ ఉన్నాం.
ఏమండి ఇంకొక మాట అక్కడే ముందుకు మీరు చదవగలిగితే, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. చూసారా? అంటే అర్థం ఏమిటంటే, ఈ సందర్భములో మనము గ్రహించాల్సినటువంటి సంగతి, విశ్వాసములో బలహీనపరిచే వారిని ఏం చేయలేదు చెప్పండి? లెక్క చేయలా. ఎవరిని లెక్క చేయలేదండి? అది సంగతి. విశ్వాసంలో బలపరిచేవారిని లెక్క చేయలేదా? బలహీనపరిచేవారిని లెక్క చేయలేదా? చూసారా? కనుక విశ్వాసములో బలహీనపరిచేటువంటి వారిని లెక్క చేయని వాడుగా ఉన్నారు. విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ తండ్రి అంతరంగముగా మనలను బలపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, అపవాది బహిరంగముగా ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక స్నేహితులారా గమనించండి, ఇక్కడ మనం చూస్తే ఈ సమాజ మందిరపు అధికారి పిల్లరా తాను యూదుడు కాకపోయి ఉండవచ్చును, కానీ ఏమి కలిగినారో తెలుసా? ప్రతి సందర్భములో ప్రతికూలత ఎదురవుతున్న కొద్దీ ప్రతికూలతకు మించినటువంటి విశ్వాస వృద్ధిలోనికి వచ్చారు. దేనికి మించిన? ప్రతికూలతకు మించినటువంటి విశ్వాస వృద్ధిలోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక విశ్వాసాన్ని బలహీనపరిచేటువంటి పరిస్థితి పెరుగుతున్న కొద్దీ విశ్వాసములో ఏం చేయాలంటే ఎదురేదాలి. దైవజనులు చెప్పినటువంటి మాట, సాధు సుందర్ సింగ్ గారు కూడా చెప్పిన మాట, చచ్చిన చేప ప్రవాహానికి వాలుగా వెళ్ళిపోతుంది, బ్రతికి ఉన్న చేప ప్రవాహానికి ఎదురు వెళుతుంది. కనుక విశ్వాసి ఎప్పుడూ కూడా శ్రమలకు ఎదురు వెళ్ళాలి అని తెలియచేశారు. కనుక ఆ రీతిగా ఈ సహోదరుడు మరింతగా విశ్వాసములో బలపడి, పిల్లరా బలపడ్డారంట. నీకు రుజువేంటి అండి? ఈ సందర్భంలోంచి మాట్లాడాను, ఇప్పుడే చెప్పాను. విశ్వాసములో బలహీనపరిచేవారిని లెక్క చేయలా. అది విశ్వాసంలో బలపడ్డారంట నీ గుర్తు. ఏం చేసేవాడిని? విశ్వాసంలో బలహీనపరిచేవారిని. నిజమేనంటావా? ఇంకైతే ఉపయోగం లేదంటావా? యేసయ్యతో వెళ్ళిపోవటం మంచిదంటావా అని అల్లా. కనుక వారితో ఏకీభవించలేదు. ఏమండి? వారి మాటను ఏమండి అంగీకరించలేదు, లెక్క చేయలేదని మనం చూస్తూ ఉన్నాం. కనుక విశ్వాసి ఎప్పుడూ కూడా అవిశ్వాసులైనటువంటి వారి యొక్కయు అల్ప విశ్వాసులైనటువంటి వారి యొక్కయు మాటను లెక్కలోనికి తీసుకోకుండా ఉండగలిగితే విశ్వాసములో వృద్ధిలోనికి వచ్చేవారుగా ఉంటారని మనం చూస్తూ ఉన్నాం. అదే ప్లరా ఘనమైనటువంటి మేలు జరగటానికి, దైవిక స్వస్థతలు జరగటానికి కారణం. అందుకే దైవజనులు చెప్పిన మాట, ఆకాశం అగ్గైపోయినా భూమి బుగ్గైపోయినా నీ విశ్వాసము చెక్కు చెదరకూడదని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. మరి ఒకటిగా మనం చూస్తే 6వదిగా మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయములో 5వ అధ్యాయములో 36వ వచనాన్ని చదువుకుందాం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. చాలండి. ఇలా గ్రహించండి, పరిస్థితి ఎలాగున్నప్పటికీ కూడా దేవుని మాట మీదనే లక్ష్యముంచినటువంటి వారుగా ఉన్నారు. దేని మీద లక్ష్యముంచారు చెప్పండి? దేవుని మాట మీదే. పరిస్థితి ప్రతికూలమైపోయినప్పటికీ కూడా దేవుని మాట మీదనే లక్ష్యముంచారు. దైవజనులు రాకడ కీర్తనలో పాడుతూ ఏమన్నారు చెప్పండి? దేవా వాక్కే నిజము దిక్కులు చూడకు. సరే, వ్రాత వాక్యము సత్యమంచు అని తెలియచేశారు రాకడ కీర్తనలో. అలాగునే మరి ఒక సందర్భములో ఏమండి,
ఎందరెన్ని అన్నా ఏ మాటల్ వినవద్దు. ఎవరో ఎవరో కనుక బాగా వినండి. దేవునికి దూరంగా ఉన్న వారి మాటలు వింటున్నామా? దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వారి మాటలు వింటున్నామా? దేవుని మాటలు వింటున్నామా? బాగా గ్రహించండి. మనకు ఉన్నటువంటి 24 గంటల వ్యవధిలో, ఎన్ని గంటల వ్యవధి? దినానికి 24 గంటల వ్యవధిలో ఎవరి మాటలు ఎక్కువ వింటున్నాం? దేవుని మాటలా? దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారి మాటలా? ఏమండి దేవుణ్ణి ఎరగని వారి మాటలా? ఇక్కడే ఏం ఆధారపడి ఉంటుందో తెలుసా పిల్లరా? మన విశ్వాసములో వృద్ధిలోనికి వస్తున్నామా, బలహీనపడిపోతున్నామా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కనుక అందుకే లోగడెవరో చెప్పారంట, టెల్ మీ హూ ఈజ్ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ హూ ఆర్ యూ అని చెప్పారంట. అంటే నీ స్నేహితుడు ఎవరో నాకు చెప్తే అసలు నువ్వెవరో నేను చెప్తాను అని అన్నారంట. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఎటువంటి వాడవో నేను చెప్తానన్నారంట. కనుక గ్రహించండి, లోకరీతిగా జీవిస్తూ ఉన్నటువంటి సందర్భములో ఎంత సమయము పిల్లరా సంఘముతో గడుపుతున్నాం, ఎంత సమయము వాక్యముతో గడుపుతూ ఉన్నాం, ఎంత సమయము దేవునితో గడుపుతూ ఉన్నాం అనేటువంటి దాని మీద మన యొక్క విశ్వాస వృద్ధి అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. దైవజనులు చెప్పిన మాట, వాక్యాన్ని ఊటలాగా మన యొక్క జీవితములోనికి లాక్కోవాలి అన్నారు. ఎలాగంటండి, ఒక చెట్టు నీటి ఊటను ఎలాగైతే పీల్చుకుంటుందో అలాగున దేవుని వాక్యములో ఉన్నటువంటి సంగతులను మన యొక్క ఆత్మీయ జీవితంలోనికి పీల్చుకొని దానితో బలపడినటువంటి అనుభవంలోనికి రాగలిగితే పిల్లరా ఆత్మీయ జీవిత వృద్ధిలోనికి వచ్చేటువంటి వారముగా ఉంటాం. కనుక అక్కడ యేసు బహిరంగానికి యేసుక్రీస్తు ప్రభువారి కంటే దగ్గర వారా దూరం వారా అంతకుముందు మాట చెప్పిన వాళ్ళు బహుశా చుట్టాలో బంధువులో రెండు ఒకటేలేండి, స్నేహితులో ఇంటి పేరటోళ్ళో వీళ్ళే కదా మోసుకొచ్చేది ఈ వార్తలో. అయిపోయింది. కనుక స్నేహితులారా గమనించండి, వీరి మాట పక్కన పెట్టారు. అప్పుడే వచ్చినటువంటి తాను అప్పుడే ఎవరిని ఆశ్రయించారో ఆయన మాట మీద లక్ష్యమించారు. గ్రహించండి, ఇక్కడ మనం చూస్తే అదే విశ్వాసములో వృద్ధి అయ్యారు అంటానికి సాక్ష్యం, లేదా విశ్వాసములో పునరుద్ధాన స్థితిలోనికి ప్రతి సందర్భములో ఎదిగినటువంటి గుర్తు అని మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ప్రభు మాట మీద మాత్రమే ఏం చేశాడు చెప్పండి, లక్ష్యముంచినటువంటి వారుగా ఉన్నారు. మిగిలిన వారు ఎందరు ఏం చెప్పినప్పటికీ కూడా దాన్ని పరిగణలోనికి తీసుకోలేదు అని మనం చూస్తూ ఉన్నాం. చివరిగా 7వదిగా 5వ అధ్యాయము 40వ వచనం, కనుక అందుకు వారు ఆయనను అపహసించిరి. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేశారు? అక్కడ ఉన్నవారు అపహసించారు. ఆ చిన్నది చనిపోలేదు. చదవండి ఆ మాట కూడా. 39వ వచనం, లోపలికి పోయి మీరేలా గొల్లి చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. చాలు. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని ఆ ఇంటిలో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటండి? అపహసిస్తూ ఉన్నారు. ఎవరు అపహసించేది? ఆ ఇంట్లో ఉన్నవారు. కనుక అపహసిస్తూ ఉన్నప్పటికీ కూడా అపహసించేటువంటి వారి మీద లక్ష్యముంచలేదు కానీ
ఏం చేశారు? ఈయన అపహాస్యము పొందుచు ఉన్నటువంటి దేవుని మీద లక్ష్యం ఉంచారు. ఏం చెప్పండి? తన కొరకు అపహాస్యము పొందుచు ఉన్నటువంటి దేవుని మీద లక్ష్యం ఉంచారు. ఇంకొక మాటలో చెప్తాను, అపహసించే వారి వరుసలోనికి రాలేదు, కానీ అచంచలమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారి వరుసలో నిలబడినటువంటి వారుగా ఉన్నారు. ఏమండి, 10 మంది ఏది చెప్తే అదే రైట్ అనుకునేటువంటి కాలం ఇది, అవునా? అక్కడున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? యేసు ప్రభువాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఆవిడెప్పుడో చనిపోతే నువ్వు వచ్చి ఏం చేస్తావు అన్నట్లుగా. కానీ ఈ అపహసించేటువంటి వారి యొక్క గుంపులో చేరలేదు. కానీ ఈ శతాధిపతి ఏమండి ఎవరి పక్షాన ఉన్నారు? ప్రభువు పక్షాన ఉన్నారు. కనుక ఆ రీతిగా ఉండటాన్ని బట్టి తన యొక్క బిడ్డ జీవితాన్ని బాగు చేసుకున్నాడు. చనిపోయినటువంటి బిడ్డను బ్రతికించుకున్నటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈరోజు దేవుని మందిరములోనికి వచ్చినటువంటి దేవుని పిల్లరా, మనకిచ్చినటువంటి బిడ్డలను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించుకొనుట కొరకు శరీర సంబంధమైనటువంటి జీవితంలోనైనా ఆత్మ సంబంధమైన జీవితంలోనైనా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళుట కొరకు పూర్తి చేయండి. మనము విశ్వాసములో దినదినము వృద్ధిలోనికి రాగలగాలి. విశ్వాస పునరుద్ధానము కలిగినటువంటి వారముగా ఉండాలి. అలా అనుభవములోనికి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి స్వస్తిని అపేక్షించి మనము దేవుని యొద్దకు వచ్చినా మన జీవితములో స్వస్థత, మనము ఎవరి కొరకు వచ్చామో వారి జీవితములో స్వస్థత కలుగుతుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయములో నుంచి ప్రభువు చెప్పినటువంటి మాటలో నుంచి దేవదాసయ్య గారు మాట్లాడుతూ, పక్షవాతపు వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని మంచం మీద తీసుకొని వచ్చారు. ఆ వ్యక్తి ప్రభువును నన్ను బాగు చెయ్యి అని అడగలేదు, కానీ తీసుకొని వచ్చిన వారి విశ్వాసమును బట్టి స్వస్థత వచ్చింది అన్నారు. అర్థమవుతుందండి? ఎవరి స్వస్థత కొరకు ఈరోజు మనం స్వస్థాల్లోనికి వచ్చినా మన విశ్వాసమును బట్టి వారికి స్వస్థత కలగాలి. దీన్ని బట్టి గత కాలంలో చెప్పాను, ఎవరో ఒక సహోదరుడు, ఒక విశ్వాసి దైవజనుల దగ్గరికి వచ్చి, దేవదాసయ్య గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఫలానా వ్యక్తికి బాగలేదండి, ప్రార్థన చేయండి అంటే, నేను కాదు కానీ నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అని దైవజనులు చెప్తే, అతను వెళ్ళి కొన్ని దినాలు ప్రార్థన చేశాక మళ్ళీ దైవజనుల దగ్గరికి వస్తే, ఏం బాబు ఫలానా అబ్బాయికి ఏదో చెప్పావు కదా, స్వస్థ వచ్చిందా అని అడిగారంట. ఎందుకు వస్తుందండి, వాళ్ళకి ఏమైనా విశ్వాసం ఉంటేగా రావటానికి అన్నాడంట. మరి నీ విశ్వాసం ఏమైపోయింది అబ్బాయి అన్నారంట అయ్యగారు. ఎవరి విశ్వాసం? కనుక గ్రహించండి, ఇక్కడ తండ్రి యొక్క విశ్వాసాన్ని బట్టి కుమార్తె ఏమండి చనిపోయినటువంటి కుమార్తె తిరిగి బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక గ్రహించండి, ఈ రీతిగా విశ్వాసములో పునరుద్ధానాన్ని బట్టి మన బిడ్డల జీవితంలో స్వస్తి, మన కుటుంబంలో స్వస్తి, మన జీవితంలో స్వస్తి. ఇంకొక అడుగు ముందుకేసి చెప్పండి, మన ఊరికి స్వస్తి, మన రాష్ట్రానికి స్వస్తి, మన దేశానికి స్వస్తి. అంత ఉందా మా దగ్గర? నవ్వుతే నేనేం చెప్పలేను. కనుక ఆ రీతిగా నిరంతరము కూడా విశ్వాస జీవితములో ఎదురయ్యేటువంటి ప్రతికూలతల వైపు చూడక, దేనివైపు? ప్రతికూలతల వైపు చూడక ప్రభు వైపు మాత్రమే చూస్తూ ఉంటే విశ్వాసములో దినదినము బలపరచబడతాం. ఎప్పుడెప్పుడు? దినదినము బలపరచబడతాం. తద్వారా స్వస్తి భాగ్యాన్ని అందుకుంటాం. బైబిల్ మిషన్కు దేవుడిచ్చినటువంటి ఏమండి 2 సౌందర్యాలు, స్వస్తిశాల పూర్తి చేయండి, బహిరంగ సౌందర్యము అన్నారు.
ఏమండి ఆ, అంతరంగ సౌందర్యము దైవ సన్నిధి అన్నారు. కనుక ఈరోజు స్వస్యాల్లోనికి వచ్చినటువంటి మనము ఈ స్వస్యాల్లోనికి వచ్చిన వారందరి కొరకు విశ్వాసముతో ప్రార్థన చేయగలిగితే పూర్తి చేయండి. మన విశ్వాసాన్ని బట్టి వారికి స్వస్థత కలుగుతుంది. లేదు, మనకు కబురు చేసినటువంటి వారి కొరకు ప్రార్థన చేసినా మన విశ్వాసాన్ని బట్టి వారికి స్వస్తి కలుగుతుంది. కనుక అలాగున ప్రయాసపడదాం. అట్టి ధన్యత దేవుడు మనెల్లరకు అనుగ్రహించి మహిమనొందునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి